ఇంకెరోజు అయితే 20వ తేదీ మే నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాం మనం ఈ రోజులో తెలుసుకుందామండి. అంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్న సెంట్లో కూడా తక్కువగానే వచ్చింది. సో ప్రజెంట్ భాగ్యలక్ష్మి మండి కంప్లీట్ అయిపోయింది, జీపీఆర్ జరుగుతా ఉన్నాయి, అలాగే ఎంఆర్ఎం మండి ప్రజెంట్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే వేలం పాటు కూడా ప్రారంభమయ్యాయి. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్న సెంట్లో దిగుమతులు అయితే వచ్చాయి. తెలిసిండే కదా మన టార్గెట్ వచ్చేసి, అంటే మన సబ్స్క్రైబర్ చెప్తాను 70,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే రీచ్ అవ్వాలి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే దిగుమతుల గురించి ఉదయం వీడియోలో చెప్పండి. ప్రజెంట్ భాగ్యలక్ష్మి అలాగే జీపీఆర్ ఎంఆర్ఎం జరుగుతూ ఉన్నాయండి. దర్శనానికి వస్తే మనం ముందుగా ఎప్పటికాయలు కోల్డీలు ఎండకాయలు విటమిన్ ఐస్ సెకండ్ రేకింగ్ కోల్డీలు కాస్త క్వాలిటీ ఉండకాయలు మాత్రం అంటే 450 నుంచి 470 90 500 10 20 30 40 60 70 90 600 10 20 30 40 50 650 రూపాయల వరకు అయితే సెకండ్ రేకింగ్ కోల్డీ ధరలు అయితే ఇక్కడ మదనపల్లి మార్కెట్ లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ రేకింగ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కొనితే ఇప్పటి వరకు అయితే ఈ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం అంటే 640 నుంచి 650 70 90 700 10 20 30 40 50 70 90 800 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ చేయడం జరిగింది. 650 రూపాయలు ఇంకా ప్రారంభమై 800 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ చేయడం జరిగింది. 800 700 భాగ్యలక్ష్మిలో 700 వేశారు, అలాగే జీపీఆర్ లో 800 అయితే వేశారు. ప్రజెంట్ చిన్న చిన్న లాట్లు అయితే అంటే 800 అయితే వేశారండి. ప్రస్తుతానికి వచ్చేసి మదనపల్లి మార్కెట్ లో 800 రూపాయలుగా సూపర్ టాప్లు ఉన్నాయి, అలాగే 700 రూపాయలు కూడా ఒక లాట్ అయితే వేశారు. సో ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్ లో సూపర్ టాప్లు వచ్చేసి 700 ఒక లాట్ 800 ఒక లాట్ ఇలా అయితే వేస్తున్నారు. చూద్దాము ఇంకా ముందు జరిగే మండీలో సెకండ్ క్వాలిటీలు పెరగచ్చు, అలాగే ఫస్ట్ క్వాలిటీలు ఒక్కొక్కసారి పెరగచ్చు తగ్గచ్చు. ప్రస్తుతానికి వచ్చేసి 800 రూపాయలుగా సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో టీవీఎస్ మండీ అయితే లైవ్ వీడియోస్ కానీ లేదా అంటే వాయిస్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.